ఈ పెయిడ్ రివ్యూలు ఎక్కువైపోవడం వల్ల ఏ హోటల్లో టేస్ట్ నిజంగా బాగుందో లేదో తెలుసుకోవడం చాలా కష్టమైపోతుంది. మేము అలాగే ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసి వెళ్ళిపోయాము, అడ్డంగా దొరికిపోయాము. సో స్టోరీ ఏంటంటే, రుచి లాంజ్ అనే హోటల్కి మేము వెళ్ళడం జరిగింది. ఆ రీల్లోని మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయాల్సిన ఐటమ్స్ అని చెప్పేసి కొన్ని లిస్ట్ ఇచ్చారు. మేము అవి కొన్ని చెప్పుకున్నాము. సో నిజంగా అప్ టు ద మార్క్ అయితే మాకు అనిపించలేదు, బట్ కొన్ని ఐటమ్స్ అయితే బాగున్నాయి. మేము ఫస్ట్ చికెన్ మ్యాంచో సూప్ చెప్పాము. ఈ సూప్ నార్మల్గా అన్ని హోటల్లో ఎలాగైతే ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంది, బాగానే ఉంది. దీని తర్వాత మేము నెక్స్ట్ చెప్పిన ఐటమ్, హోటల్ యొక్క స్పెషల్ ఐటమ్ గోదావరి చికెన్ కబాబ్. ఇది కరివేపాకుతో ఎక్కువ వేసి ఇచ్చాడు. ఈ కబాబ్ అయితే స్పెషల్ ఐటమ్ అని నేను అనను. ఆ రోజు మాకు ఇచ్చిన టేస్ట్ అయితే మాకు అంతగా నచ్చలేదు. సో అందుకని మేము హోటల్ వాళ్ళు అడిగాము, ఏది మీ దగ్గర బాగుంటుంది చికెన్లు అంటే చికెన్ ట్రిప్లెట్ అని చెప్పారు. అదే ఆర్డర్ చేసాము. రియల్లీ వర్త్ ఇట్. అదైతే నచ్చింది, బాగుంది కూడా. దీని తర్వాత క్రాబ్ ఫ్రై ఒకటి చెప్పాము. క్రాబ్ ఫ్రై కూడా హ్యాపీగా మనం తినవచ్చు. దీని తర్వాత బిర్యానీలోకి వెళ్తే చికెన్ మొగలై దమ్ బిర్యానీ ఒకటి, షాహీ గోష్ బిర్యానీ ఒకటి చెప్పాము. ఈ షాహీ గోష్ బిర్యానీ మస్ట్ ట్రై అని చెప్పారు మాకు రీల్లో కూడా. అక్కడ వాళ్ళ స్పెషల్ మెనూలో కూడా ఉంది. ఇది మాకు నెయ్యి ఎక్కువైపోవడం వల్ల అస్సలు తినలేకపోయాం, పెద్దగా లైక్ అవ్వలేదు. మొగలై చికెన్ బిర్యానీ బాగుంది. ఓవరాల్గా హోటల్ గురించి రివ్యూ ఇవ్వమంటే స్పెషల్గా మస్ట్ అండ్ షుడ్గా వెళ్ళి ప్రత్యేకంగా ట్రై చేయాలి అని అయితే చెప్పండి. నేను మీకు జెన్యూన్గా రివ్యూస్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, అందులో మేము కూడా ఒకరమి. సో మీరు ఫాలో ఆర్ సబ్స్క్రైబ్ చేస్తే మా కంటెంట్కి మేము ఖచ్చితంగా ఇటువంటి మరిన్ని ఎక్కువగా తెచ్చి మీరు మాలాగా మోసపోకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాము. థ్యాంక్ యూ.